మనందరికి తెలిసిందే కేంద్రంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే 2020లో మన రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఢిల్లీలో దాదాపు లక్షలాది ట్రాక్టర్లతోటి మనం ర్యాలీ నిర్వహిస్తూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాన్ని దాదాపు 13 నెలల పాటు అక్కడ ఢిల్లీలోనే రైతాంగం కూర్చొని ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాన్ని ఎండబెట్టడం జరిగింది. చివరికి కేంద్రంలో ఉన్న మోడీ రైతాంగానికి క్షమాపణ చెప్పిన పరిస్థితి మనమందరం గమనించాం. ఆ పోరాటం సందర్భంగా లిఖితపూర్వకంగా హామీ ఇచ్చిన ఆ హామీని ఇప్పటి వరకు అమలు చేయలేదు. అదే రకంగా కార్మికులకు వ్యతిరేకంగా కూడా కార్మిక చట్టాలని కాలరాసే విధంగా కోళ్లను కూడా తీసుకురావడం జరిగింది. అందుకనే రైతాంగ పోరాటం వల్ల కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి సంబంధించి మనం ప్రచారము, అదే రకంగా దేశవ్యాప్తంగా మనం చేసిన పోరాటము సీట్లు తగ్గిన పరిస్థితి మనం మొన్న ఎలక్షన్స్ లో చూడడం జరిగింది. అందుకనే మనం రైతులు, కార్మికులు, కర్షకులు, ప్రజలు వీళ్ళందరినీ కలుపుకెళ్ళి ఈ నెల 26వ తారీఖున దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో పెద్ద ఎత్తున ఈ నిరసన తెలియజేయాలని, కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాన్ని ఎండబెట్టడం కోసం మరింత పోరాటాన్ని ఉధృతం చేసేటట్లు మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం సమాయత్తం కావాలనే ఉద్దేశంతో ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మన ముందు వెంకటేష్ గారు తీర్మానాన్ని ముందుంచడం జరిగింది. ఈ తీర్మానాన్ని బలపరుస్తూ ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలాజీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.